హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాటి మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. నాతో పాటు సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే పద్మారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి ఈ రోజు మనం యూఎస్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు? ఈ రోజు మనం చాలా ఫేమస్ వెజిటేరియన్ వర్షన్ వెజిటబుల్ దమ్ బిర్యానీ చేయబోతున్నామండి. వెజిటబుల్ దమ్ బిర్యానీ. వావ్, సూపర్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ముందుగా చెప్పేసేయండి. బాస్మతి రైస్, యాలకులు, షాజీరా, లవంగ, బిర్యానీ ఆకు, కారం, బీన్స్, బఠానీలు, క్యారెట్, ఆలుగడ్డ, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కొత్తిమీర. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాము. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద లిస్టే కనిపిస్తుంది, ఎందుకంటే వెజిటబుల్ దమ్ బిర్యానీ కాబట్టి మనం ఎన్ని వెజిటబుల్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఏమైనా వేసుకోవచ్చు. కొంతమంది కాలీఫ్లవర్ కూడా వేస్తారు, పనీర్ వేస్తారు, వీటన్నిటితో పాటు. అవును, మీల్ మేకర్ వేయొచ్చు. సో ఎనీ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ వేయొచ్చు. సో మనం మటుకు బేసిక్ 4 వెరైటీస్ తీసుకున్నామండి. సో బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు దమ్ కోసం ఏం చేయాలంటే ఫస్ట్ గా మనం ఈ వెజిటబుల్స్ ని కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొంతమంది పచ్చిగానే ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు. పచ్చిది ఫ్రిడ్జ్ లో పెడితే అది లాస్ట్ కి రైస్ తో పాటు కుక్ అవడానికి కొంచెం కష్టం. ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా లేదు కాస్త హెల్త్ కాన్షియస్ ఆయిల్ తో ఎందుకు అనుకుంటే దాన్ని స్టీమ్ చేసుకోవడం చేసుకోవచ్చు. సో ముందుగా మనం కొద్దిగా ఆయిల్ తీసుకుందామండి. చూడండి, ఇంకాస్త వేయాలండి, ఇంకొద్దిగా కింద సరిపడంత సరిపోతుంది. ఓకే, సో మ్యారినేషన్ చేసేటప్పుడు ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే కనుక చక్కగా ఉంటుంది. మామూలుగా అయితే ఫ్రై చేయకుండా ఒకవేళ ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెడతామా మ్యారినేషన్ కోసం ఒక అరగంట అట్లా అవసరం లేదా? దీనికి రూమ్ టెంపరేచర్ లో అయితే సరిపోతుంది వెజిటబుల్స్. కానీ ఒకవేళ మనం చికెన్ మటన్ కనుక అయితే అది రెఫ్రిజిరేట్ చేయాల్సింది. మినిమం ఒక 2-3 hours, లేకపోతే ఓవర్ నైట్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సో బీన్స్, బీన్స్ వేసుకున్నామండి. సో బీన్స్ ఫ్రై అవ్వాలి. ఈలోపు మిగతా వెజిటబుల్స్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. క్యారెట్స్ తీసుకుందాం. కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కటింగ్ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇట్లా ఈ వెజిటబుల్స్ అన్ని కూడా డైమండ్ షేప్ లో ఉండాలన్నమాట. ఇట్లా డైమండ్ షేప్ లో బిర్యానీ కోసం ఎస్పెషల్లీ ఇట్లా డైమండ్ షేప్ లో కట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లైట్ గా ఫ్రై అవ్వాలండి. లైట్ గా సరిపోతుంది. సో బీన్స్ అయిపోయిందండి. వీళ్ళంటే ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసుకున్నాం. అన్ని ఒకేసారి వేస్తే లేదండి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కుక్ అవుతుంది అన్నమాట. సో వీ హావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఓకే, కొన్ని మాడిపోతాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి. అందుకు అన్ని విడిగానే మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్రై కి మాత్రం ఆయిల్ కాస్త ఎక్కువగానే తీసుకోవాలి కొద్దిగా. మళ్ళీ ఆయిల్ ఇంకా మనం యూజ్ అవ్వదు. తర్వాత మ్యారినేషన్ లో కొంచెం వేసుకుంటాం. సో ఫ్లేమ్ తగ్గించండి. నెక్స్ట్ క్యారెట్స్ వేసుకుందామండి. అలానే క్యారెట్స్ కూడా ఫ్రై చేసుకుందాం. సేమ్ క్వాంటిటీ తీసుకున్నట్టున్నారు? అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ అండి. ఓకే, అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాము. ఫ్లేమ్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ పొటాటో, లాస్ట్కి గ్రీన్ పీస్. ఓకే, ఇప్పుడు మనం హోటల్లో ఏదైతే దమ్ బిర్యానీ చూస్తుంటామో వెజ్ దమ్ బిర్యానీ, దానికి కూడా ఇదే విధంగా మనకి ఫ్రై చేసి ఆల్మోస్ట్ సేమ్ ప్రొసీజర్ అండి. ప్రతి చోట సేమ్ ప్రొసీజర్ ఇలానే ఉంటుంది. ఓకే, కానీ మ్యారినేషన్ చికెన్ మటన్ కనుక అయితే మ్యారినేషన్ కొద్దిగా డిఫరెంట్. ఓకే, మటన్ అయితే ఇంకా హార్డ్ మీట్, అది టెండరైజ్ అవ్వడం కోసం వేరే స్పైసెస్ వేయాల్సి ఉంటుంది.
బిర్యానీ సెక్షన్ అనేది క్లాస్ లో ఏ ఇయర్ లో స్టార్ట్ అవుతుందండి? సెకండ్ ఇయర్ అండి. సెకండ్ ఇయర్ మేము ఎప్పుడైతే ఇది రీజనల్ కుజిన్స్ గురించి ఉంటుందో దే విల్ బి లెర్నింగ్ అబౌట్ 1 రీజనల్ కుజిన్ పర్ డే, పర్ వీక్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, ఒక ఎప్పుడైతే ఈ లక్నోవి బిర్యానీ కానీ హైదరాబాదీ కుజిన్, లక్నోవి కుజిన్, హైదరాబాదీ కుజిన్ వచ్చినప్పుడు ఈ కుజిన్ నేర్పిస్తున్నప్పుడు బిర్యానీ లేకుండా ఆ క్లాస్ ఇన్కంప్లీట్ అన్నమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ అందులో ఉంటుంది. సో వెజ్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇది కాకుండా ఇంకా కాలేజ్ ఏమైనా ఈవెంట్స్ అయితే మటుకు గ్యాదరింగ్, లంచ్, డిన్నర్, బిర్యానీ కంపల్సరీ మా దగ్గర. సో క్లాస్ రూమ్ టీచింగే కాకుండా ఏది ఉంటుందండి అంటే హైదరాబాదీ బిర్యానీ? హైదరాబాదీ బిర్యానీ వి ఫస్ట్ టాప్ టు ఫోకస్ ఆన్ అవర్ లోకల్ కుజిన్ ఫస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ హైదరాబాదీ బిర్యానీ కాకుండా ఇంకేదైనా స్పెషల్ గా బాగుంటుంది? హైదరాబాదీ దమ్ బిర్యానీ, కచ్చి గోష్కి బిర్యానీ ఫేమస్ అండి. ఇది కాకుండా ఇప్పుడు బిర్యానీలో చాలా రకాలు వచ్చేసాయి. ఇప్పుడు తమిళనాడులో అంబూర్ బిర్యానీ అని చేస్తున్నారు. అంబూర్ బిర్యానీ అంటే అది బిర్యానీ కాదు, యాక్చువల్గా ఇట్ ఇస్ కామన్ పులావ్ అన్నమాట. పులావ్ లానే ఇట్లా దమ్ పెట్టారు, అది రైస్ చికెన్ ఒకేసారి వేసి కుక్ చేస్తారు, అదొకటి. దెన్ ఇప్పుడు లక్నోవి బిర్యానీ ఉంది. లక్నోవి బిర్యానీ వచ్చేసి అది పక్కీ గోష్కి బిర్యానీ. మనం ఏంటంటే మటన్ ఇవేమి కుక్ చేయకుండా రైస్ తో పాటు కుక్ చేస్తాం. అదే లక్నోవి బిర్యానీ అనుకోండి, మటన్ ఇవన్నీ ఆల్రెడీ కుక్ చేసేస్తారు, కుక్ చేసి దాని మీద రైస్ వేసి దమ్కి పెడతారు. సో ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వన్ మోర్ బిర్యానీ విచ్ హాస్ బికమ్ ఫేమస్, దట్ ఈస్ తలపాకట్టి బిర్యానీ. అది కూడా తమిళనాడుదే అన్నమాట. సో తమిళనాడుది అంత స్పైసీ ఉండదు కదండి, కొంచెం స్వీట్ యాడ్ అవుతుందా? కొంచెం స్పైస్ లెవెల్స్ లేదండి, తమిళనాడు బిర్యానీ కూడా స్పైస్ లెవెల్స్ ఉండదు, ఓన్లీ హైదరాబాదీ కొద్దిగా. అండ్ దట్ ఇంకా డిపెండ్స్ అన్నమాట. ఇప్పుడు వెన్ అదర్ స్టేట్స్ పీపుల్ వాళ్ళు వచ్చి మన కుజిన్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ స్పైసీనెస్ ఒక్కొక్కసారి తీసుకోలేరు. ఇంకా వాళ్ళకి తగ్గట్టుగా దెన్ వీ హ్యావ్ టు డూ సమ్ ఆల్టర్కేషన్స్. సో కొన్ని బిర్యానీస్ లో, ఇప్పుడు మండి బిర్యానీ ఇలాంటి బిర్యానీస్ లోని కొంచెం స్వీట్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. మండి బిర్యానీ ఏంటంటే కిస్మిస్ ఎక్కువ వేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రతి చోట ఈ మండి బిర్యానీ ఈజ్ నాట్ అప్ టు దట్ క్వాలిటీ. సారీ, ఐ షుడ్ నాట్ టెల్. ఓకే, సో చాలా చోట్ల ఏంటంటే ఈ స్పైసెస్ కనుక వాడడం అండ్ ఈ స్వీట్ ఇది ఎక్కువ స్వీట్ గా చేసేస్తున్నారు అనమాట. ఓకే, సో అది లాస్ట్ కాస్త గ్రీన్ పీస్ యాక్చువల్గా ఫ్రై చేయకపోయినా పర్లేదు, ఆల్రెడీ ఫ్రోజన్ గ్రీన్ పీస్ అనమాట. సో గ్రీన్ పీస్ని లైట్గా ఆయిల్ ఇట్లా బ్లాంచ్ చేసి తీసేద్దాం అంతే. ఆలు కూడా తొందరగానే కుక్ అయిపోతుంది, ఆలు తొందరగా ఫ్రై అయిపోతుందండి. ద ఫ్లేమ్. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ ఎంత రైస్ కండి సరిపోతుంది? 300 grams రైస్ అండి, రఫ్లీ 300 grams వెజిటబుల్స్, 1:1 రేషియో. మనం చికెన్ బిర్యానీ చేసినా కూడా అంతే, కేజీ చికెన్ కి కేజీ రైస్, మటన్ కూడా అంతే, కేజీ రైస్ కేజీ మటన్. ఫ్రై అయిపోయినాయి కదా, ఫ్రై అయిపోయింది. మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్, గ్రీన్ పీస్, క్యారెట్స్, బీన్స్, ఓకే అన్నీ వేసేసాం. సో మెయిన్ ఇప్పుడు ముందుగా పెరుగు ఎంత తీసుకోవాలి? పెరుగు ఏంటంటే ఇవి జస్ట్ గ్యారేషన్ ఏదైతే ఉందో అది వెజిటబుల్స్ కి కోట్ అయ్యేటంట. అంతేనా? కొంతమంది చాలా ఎక్కువ తీసేసుకుంటారు. లేదండి, ఎక్కువగా పెరిగేయడం వల్ల నష్టం ఏమైనా ఉంటుందా? ఏం లేదండి, నథింగ్ లైక్ దట్. ఓకే, మళ్ళీ పెరుగుకి సరిపడా మళ్ళీ కారము, మసాలాలు అవన్నీ కూడా వేయాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఈ రైస్, ఈ మీట్ ప్లస్ వెజిటబుల్స్ వాడితే వెజిటబుల్స్ వీటన్నిటికి కొంచెం ఇంబ్యాలెన్స్ వస్తుంది అనమాట. సో ఆయిల్తో ఏం చేస్తారంటే లిమిటెడ్గా తీసుకుంటారు. సో ఇప్పుడు ఇందులో అన్ని కొద్దిగా కారం, పసుపు, కొద్దిగా నిమ్మరసం, 1 స్పూన్, కొంచెం పులుపు తగిలేట్టు. ఓకే, తర్వాత ఇందులోనే కొద్దిగా మన గరం మసాలా, కొన్ని లవంగ, ఒక చిన్న సైజు దాల్చిన చెక్క, ఓకే బిర్యానీ ఆకు. ఫైన్. సో తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని,
ఇలాచి వేయక్కర్లేదా? ఇలాచి కూడా వేస్తామండి. బ్రౌన్ ఆనియన్స్ కొన్ని, మళ్ళీ మనకి బ్రౌన్ ఆనియన్స్ చాలా అవసరం పడుతుంది. ఓకే, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇవన్నీ వేసి మిక్స్ చేసేస్తాం. పచ్చిమిర్చి తర్వాత వేస్తాం. పచ్చిమిర్చి కూడా వేస్తాం. ఇంకొకటి ఇంపార్టెంట్, సాల్ట్ మర్చిపోయాము. అది సాజీరా కూడా కనిపిస్తుంది. షాజీరా, సాల్ట్ ఒకసారి కలిపి వేసుకుందాం. బాగా పట్టేటట్టు, పెరుగు అంతా కోట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొంచెం షాజీరా, కాస్తంత ధనియాల పొడి, ఓకే, సాల్ట్, ధనియాల పొడి, ఫైన్. తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. కొంచెం ఎక్కువనే వేసుకున్నాం. స్పైస్, కారం కూడా వేసాం కాబట్టి కారము కొద్దిగా తక్కువ వేసామండి స్పైస్ లెవెల్ బట్టి. ఓకే, సాల్ట్ కూడా వేసేస్తున్నాం. మళ్ళీ కొద్దిగా సాల్ట్ మనము రైస్ కుక్ చేస్తున్నప్పుడు కూడా వేస్తామండి. సో అది కొంచెం చూసుకోవాలి. ఓకే, సో కొద్దిగా పుదీనా బంచ్ ఆల్రెడీ నేను వాష్ చేసి తెచ్చాను, వాష్ చేసి డ్రై చేశాను. పుదీనా కొత్తిమీర కంపల్సరీ కదా? ఎలాంటి బిర్యానీలోనైనా? ఎలాంటిదన్నా, మటన్ బిర్యానీకి అయితే పుదీనా కాస్త ఎక్కువే ఉండాలండి. ఓకే, ఆ కాంబినేషన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అసలు. దెన్ కొత్తిమీర. ఓకే, సో కొత్తిమీర అండ్ పుదీనా మిక్స్. ఇది వేసిన తర్వాత ఇంకా కలపకూడదా? ఇలా వేసేయాలి. ఇంకొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా పైనుంచి కొద్దిగా వేసి. సో ఇది లేయర్ లాగా మనకు వచ్చేస్తుందా ఇంకా? ఓకే ఓకే. సో మ్యారినేషన్ రెడీ అయింది, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు వరకు స్టవ్ ఆఫ్ లోనే ఉంది, స్టవ్ మనం ఆఫ్ చేయలేదు. ఓకే, సో మ్యారినేషన్ ని కాస్త పక్కన పెట్టి ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకుందాం. ఓకే ఓకే, సో ఇందులో మనం మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఓకే, కొద్దిగా లవంగా, ఓకే, కొంచెం సాజీరా మస్ట్ అండ్ షుడ్ గా వేసుకోవాలి. అండ్ ఒక చిన్న బిర్యానీ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ బే లీఫ్, ఓకే, అండ్ లవంగా. ఓకే, వేసిన తర్వాత ఇందులో కొద్దిగా మెయిన్ ఇంపార్టెంట్ సాల్ట్, రైస్కి సరిపడా సాల్ట్. ఎందుకంటే సాల్ట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మర్చిపోయినా, ఒకవేళ ఇందులో ఎక్కువైనా కానీ ఒకసారి పట్టేసుకుంటుంది. అవును, ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది వేస్తారు, నాట్ రిక్వైర్డ్. అందులో వేయాలి. ఓకే, ఇది కాస్త బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు బాయిల్ అవ్వనివ్వాలి. ఓకే ఓకే, మొదటి బాయిల్ అంటే ఓకే. సో వెయిట్ చేసాం కదండి, ఒకసారి చూద్దామండి. సో ఎసరు మంచిగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకుందాం. ఓకే, సో దీన్ని 3/4 అయ్యేటట్టు కుక్ చేసుకోవాలండి. ఓకే, పెంచే ఉంచుతాను. ఇంకా ఇప్పుడు మూత పెట్టండి, దీన్ని మూత పెట్టకూడదు. రైట్. ఓకే, సో 3/4 కుక్ అవ్వాలి. ఓకే, సో బాస్మతిలో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయండి. ఓకే, సమ్ బాస్మతి ఏంటంటే ఈవెన్ 400-500 per kg బాస్మతి కూడా ఉంటుంది. దెన్ 90 rupees kg బాస్మతి కూడా ఉంటుంది. సో ఆల్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ, ఇంకా అరోమా, ఓకే, ది ఫ్రేగ్రెన్స్. సో బాస్మతి అనేది చాలా డెలికేట్ గా అసలు కుక్ చేయాలి. ఓకే, ఒక్కొక్కటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే బిర్యానీ ఫ్లేవర్ బాస్మతితో కలిసి ఉండాలి, అంతేకాని బిర్యానీ మసాలాలు బాస్మతిని డామినేట్ చేయకూడదు. బిర్యానీ అనేది ఒక ఆర్ట్ అన్నమాట, అసలు అందరికి రాదు, కొంచెం కష్టం.
సరే మరి బాయిల్ అయ్యే వరకు కాసేపు వెయిట్ చేద్దాం. 70% రైస్ ఉడికిందండి. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని వెజిటబుల్స్ మీద వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను పక్కన పెడతాను, వెజిటబుల్స్ తీసుకుంటాను, రేంజ్ ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేస్తాను. ఆపేయచ్చా? ఫ్లేమ్ ఆపేయచ్చు. ఓకే. సో త్వరగా ఒకటి ఏంటంటే రైస్ వీలైనంతగా డ్రైన్ చేసేసేయాలి. వాటర్ డ్రైన్ చేసిన తర్వాత రైస్ని జస్ట్ ఇట్లా అరేంజ్ చేసుకోవాలి పైన, అంతే. మనం మళ్ళీ స్పూన్తో సర్దడం అనేది చేయకూడదు. ఓకే. అండ్ ఇది కూడా మనము ట్యాప్ చేయకూడదు అనమాట వెసల్ని కూడా. ఏమవుతుందంటే జనరల్గా ఒక్కొక్కసారి ఈ గ్రెయిన్స్, ఈ రైస్ బియ్యము గింజల మధ్యలో ఆ గ్యాప్ అనేది ఉండాలి. ఆ గ్యాప్ అనేది ఉంటే ఇది మొత్తం దమ్ అవుతుంది అనమాట. దమ్ అంటే అర్థం ఏంటి? బ్రీతింగ్ అనమాట, ఊపిరి తీయడం. సో జస్ట్ ఏదున్నా పై నుంచి జస్ట్ ఇట్లా అరేంజ్ చేసి ఉంచేసేయాలి. ఓకే. కొంచెం మాయిశ్చర్ వచ్చినా పర్లేదండి, ఎందుకంటే అది సరిపోతుంది దమ్ కోసం. మనం పైనుంచి కూడా కొద్దిగా ఇదే వాటర్ని కొద్దిగా వేస్తాం పైనుంచి. ఓకే. ఇప్పుడు ఈ రైస్ కి పాత్ర సరిపోతుందా? పర్ఫెక్ట్ గా. సో ఇది మనం ఏంటంటే ఈ చపాతీ ముద్ద అవన్నీ వేయకుండా జస్ట్ ఫుడ్ది కొంచెం మించి సిల్వర్ ఫాయిల్ వేద్దాం. సిల్వర్ ఫాయిల్ వేసి కింద నుంచి కూడా మాడకుండా ఉండడం కోసం ఒక పెనం పెడదాం. తవా పెడితే అది అలా దమ్ అవుతుంది. ఒక లేయర్. ఇంకా కొంతమంది దమ్ బిర్యానీ అంటే లేయర్స్ వేస్తూ ఉంటారు, 2-3 లేయర్స్ వేస్తారండి. సో ఇది మనం చేస్తుంది చాలా చిన్న క్వాంటిటీ కాబట్టి ఇందులో కూడా మనం లేయర్స్ వేసుకోవచ్చు, ఇది మన చాయిస్ మీద ఉంటుంది అది. దీని మీద ఇప్పుడు ఫినిష్ చేయడం కోసం ఇంకొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం అండి పైనుంచి. కుంకుమ పువ్వు ఉంటే మనం కొంచెం కుంకుమ పువ్వు కూడా పాలల్లో కలర్ కోసం కలిపి కలర్ కోసం, రిచ్నెస్ కోసం యాడ్ చేయొచ్చు. సో ఇందులో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసుకుందాం పైనుంచి. కొద్దిగా వాటర్ మనం తీసుకుందాం. సో వాటర్ మొత్తం ఇంకిపోయి రైస్ కుక్ అయిపోవాలండి. సరిపోతుంది. క్లోజ్ చేసేయాలి. సో ఏదైతే స్టీమ్ ఫామ్ అవుతుందో అది ఎస్కేప్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే. ముందుగా మనం ఓపెన్ ఫ్లేమ్ మీద కాసేపు పెడదాము. ఓకే. ఆ తర్వాత పెనం పెడదాం. ఇలా ఎంత టైం పెట్టుకోవాలండి? ఒక హాఫ్ అన్ అవర్ కన్నా తక్కువ సరిపోతుంది. టోటల్ టైం చెప్తున్నారా? టోటల్ టైం. ఓకే. కొంచెం పైకి తీసేద్దాం. పద్మరావు గారు, ఫైనల్ గా దమ్ అయిపోయింది అనుకుంటున్నాము. మరి ఓపెన్ చేసి చూద్దామా? ఓపెన్ చేసి చూద్దాం. హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేసాము. గ్యాస్ ఆఫ్ చేసానండి, కానీ పెనం మీద అలానే ఉంచుతాను. సో ఫైనల్ గా ప్రాపర్ గా కుక్ అయిపోయినట్లే. అయిపోయింది కదా? అయిందండి, అయిపోయింది. ఓకే. ఓకే. పెనం కాకుండా డైరెక్ట్ గా పెడితే మనకి ఇంకా కొంచెం తొందరగా కొంచెం సేఫ్ సైడ్ మాడకుండా ఉంటుందని, అంతే, ఇంకేం లేదు. ఓకే. వెజిటబుల్ దమ్ బిర్యానీ వేడి వేడిగా రెడీ అయిపోయింది. దీనికి మనకి రైతా అయినా బాగుంటుంది. రైతా, సాలన్, వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సెపరేట్ గా ఇది ఉండాలి అని కూడా ఏం అవసరం లేదు. సో పెనం పెట్టడం వల్ల కొంచెం కూడా అడుగు పట్టకుండా భలే కుక్ అయింది. చిన్న చిన్న టెక్నిక్స్ ఇవన్నీ. ఓకే. వేడి వేడి వెజిటబుల్ దమ్ బిర్యానీ టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, దమ్ బిర్యానీ అంటే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కానీ ఫైనల్గా దమ్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామో అనిపిస్తుంది కదా. సో సేమ్ ఫీలింగ్. నేను ఇంకా ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు, టేస్టింగ్ టైం వచ్చేసింది.
నేనైతే పొటాటో తీసుకుంటున్నాను, గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను. ఎలా కుక్ అయ్యాయో ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి ఎలా ఉందో ఒకసారి చూసిద్దాం. రైస్తో పాటు తీసుకుందాం. వావ్, సింప్లీ సూపర్. చాలా 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 బాగుంది. ఫ్రై చేస్తే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, నార్మల్గా ఫ్రై చేయకుండా దమ్ చేస్తే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. సో ఈ విధమైన ప్రాసెస్లో చేసిన వెజ్ దమ్ బిర్యానీ అయితే చాలా చాలా వెరైటీగా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ప్రాపర్గా రైస్ కుక్ అయింది, వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఇంకా వెజ్ బిర్యానీ గురించి, అందులోనూ దమ్ బిర్యానీ గురించి స్పెషల్గా చెప్పే పనే లేదు, అంత టేస్టీగా ఉంది. సో మేము చూపించే ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే ఇదే టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. దమ్ బిర్యానీ గురించి స్పెషల్గా మాటలు ఉంటాయా చెప్పండి. అది మీ చేతుల్లో చేసినాక ఇంకా టేస్ట్ పెరిగిందనే చెప్పాలి. అద్భుతంగా ఉంది. ప్రతి మెయిన్గా ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల ఏమో చాలా చక్కగా అనిపిస్తుంది. మెయిన్గా వెజిటబుల్స్ అన్నీ తింటూ ఉంటే సూపర్ అండి. చాలా మంచి దమ్ బిర్యానీ ఈరోజు మాకు కొంచెం ఈజీ ప్రాసెస్లో నేర్పించేశారు. సరికొత్తగా అనిపించింది మాకు. సో ఇంత మంచి రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.